హలో నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారు ఉన్నారు. అయితే ముఖ్యంగా శ్రీశైలంలో యాదవులకు సంబంధించి ఒక సత్రం ఉండాలని చెప్పేసి అక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రలో కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా యాదవులంతా కలిసి అక్కడ కూడా ఒక యాదవ్ భవన్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ విషయానికి వస్తే మనము తెలంగాణ తిరుపతి అని పిలుచుకునేటువంటి యాదగిరి గుట్ట, యాదాద్రి అని పిలుస్తున్నటువంటి యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మన యాదవులకు కూడా ఒక భవనం ఉండాలని చెప్పేసి యాదవ పెద్దలందరూ కలిసి ఆ యొక్క భవనాన్ని అయితే నిర్మాణం చేయడం జరుగుతుంది. సో ఆ భవనానికి సంబంధించి మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. అంటే ప్రధానంగా జనరల్ యాదవ్ భవన్ కడుతున్నారు అంటే దానికి సంబంధించినటువంటి ఎన్ని ఫ్లోర్లు, తర్వాత ఎంత ల్యాండ్ అనేది జనరల్ డౌట్స్ ఉంటాయి. సో మొదటగా అసలు ఎన్ని ఎకరాలలో ఈ భవన నిర్మాణం చేయడం జరుగుతుంది? అందరికీ నమస్కారం. నా పేరు చింతల రవీంద్రనాథ్ యాదవ్. ఇప్పుడే మహేష్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర యాదవ్ మహాసభ అధ్యక్షుడిని. అయితే ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళందరం కూడా యాదాద్రి యాదవ్ భవన్ ట్రస్ట్ మెంబర్స్ ఇక్కడ కూర్చొని ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు మహేష్ గారు అన్నట్టుగా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ మన యాదవ్ సోదరులను తీసుకుంటే ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, ఇప్పుడు మహేష్ అన్నట్టు శ్రీశైలం కానీ, అట్లాగే కొమరవెల్లి కానీ, అయినవోలు కానీ, ఇక్కడ ఒక 40 సంవత్సరాలు క్రితం నుంచే మన పెద్దలు బాబురావు యాదవ్ గారు కానీ, మా నాన్నగారైన లక్ష్మణరావు యాదవ్ గారు కానీ, అట్లాగే శంకర్ యాదవ్ కానీ, ఇట్లా 30-40 సంవత్సరాల క్రితం నుంచే వాళ్ళు భక్తులకు వసతికి ఉండాలి, ఈ గుళ్ళకు వచ్చే భక్తులకు వసతి ఉండాలని ఆ రోజు నుంచి కూడా ఈ సత్రాలు నిర్మాణం చేసే క్రమం ఉన్నది. అవి భక్తులకు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ క్రమంలోనే శ్రీశైలంలో 130 రూమ్లుగా పైగా అక్కడ నిర్మాణం చేసి మన ఇక్కడ పక్కకే ఉన్న మన బాబురావు గారు దాన్ని మొత్తం ఎఫిషియెంట్గా ఇప్పటివరకు ఒక సింగిల్ రిమార్క్ లేకుండా, అదంతా కూడా ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా మొత్తము దాన్ని ఎఫిషియెంట్గా ఇప్పటివరకు రన్ చేసి దాంట్లో దాదాపు ఒక 2-3 కోట్ల రూపాయలు కూడా ఫండ్ జమ చేసి దాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర ఇష్యూ వచ్చి అది డివైడ్ అయినా కూడా మనం అన్నదమ్ముల్లాగా ఆ సమస్యలను పరిష్కరించుకొని అక్కడ చక్కగా కొత్త కమిటీ వేసుకొని ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసుకొని నడిపించడం జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో యాదగిరిగుట్ట దగ్గర కూడా ఒక పెద్ద సత్రం నిర్మించాలని, ఇంతవరకు మన యాదవులది సత్రం అక్కడ లేకపోవడం శోచనీయం. గత 5 ఏళ్ల నుంచి ఒక కృషి దాని మీద జరుగుతూ ఉన్నది. అయితే ఒక మొట్టమొదటి అడుగనండొచ్చు బత్తుల ప్రకాష్ యాదవ్ గారు 1 ఎకరం ల్యాండ్ ఎక్కడైతే మన యాదగిరిగుట్టకు పైకి వెళ్తుంటే ఏదైతే తులసివనం అంటామో అక్కడ రెడ్డి సత్రం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి. దాని పక్కకు ఆయన స్థలంలో 1 ఎకరం స్థలము నేను డొనేట్ చేస్తానని ముందుకు రావడం జరిగింది. యాదవ్ పెద్దలందరూ కూడా దాన్ని ఎంతో మనస్ఫూర్తిగా స్వీకరించి 1 ఎకరం ఆయన చేత డొనేట్ చేసుకోవడము, ఎంబడే ఈ యాదాద్రి యాదవ్ భవన్ ట్రస్ట్ అని చెప్పేసి ఫామ్ చేయడము, దాంట్లో ఫస్ట్ 9 మంది సభ్యులతో ఫామ్ చేసి ఆ ఎకరం డొనేట్ చేసిన ల్యాండ్ని వాళ్ళ పేరు ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ డెవలప్మెంట్ భాగంలో యాదాద్రిలో డెవలప్మెంట్ భాగంలో అక్కడ 200 ఫీట్లు రోడ్ వేయడం కానీ, దాని వెనక లేఅవుట్ చేయడం కానీ ఎంతో చక్కగా జరుగుతున్నది. ఈ ల్యాండ్కి ఎదురుగా 200 ఫీట్లు రోడ్డు రావడం చేయడము, ఇంకొద్దిగా ల్యాండ్ ఎక్కువ ఉంటే రాబోయే తరాలకు అక్కడ సత్రం పెద్ద ఎత్తున కట్టి బాగా డిజైన్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకో 30 గుంటల స్థలం కూడా ఒక 2.5 కోట్లు ఖర్చు పెట్టి డోనర్స్ దగ్గర అంతా కలెక్ట్ చేసుకొని 2.5 కోట్ల రూపాయలు మన డబ్బులతో అది ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు భవనంకు కానీ ఎకరా 30 గుంటల స్థలం సేకరించి దాన్ని ఒక 4 మూలల షేపు ప్లస్ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్కి చక్కగా దాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అందులో భాగంగా 5 ఫ్లోర్ల బిల్డింగు అంటే 1,00,000 ఎస్ఎఫ్టీ, దాదాపు ఒక ఫ్లోర్ 20,000 ఎస్ఎఫ్టీ వచ్చేంత, కింద స్టిల్ట్ ప్లస్ పార్కింగ్ ఒక 30,000 ఎస్ఎఫ్టీ. ఎందుకంటే విశాలంగా ఉండి రానున్న తరాలకు అంతా కూడా బాగా ప్లానింగ్ ఉండాలి, మనకి యాదవ్ సోదరులకు ఎక్కడ లేని విధంగా ఈ బిల్డింగ్ రావాలని చెప్పేసి చాలా
విశాలంగా ప్లాన్ చేస్తున్నాం. ఇది ఈ ఈ లక్ష ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ కానీ పర్మిషన్ కానీ గతంలో ఉన్న ప్రభుత్వం మనకు సహకరించింది. అట్లాగే మన రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య గారు కూడా దాంట్లో ఎంతో 1,12,00,000 బెటర్మెంట్ ఛార్జ్ అంటే గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజుని అది కట్టే అవసరం లేకుండా దాన్ని ఎగ్జంప్షన్ చేయించి మరి అట్లాగే మన ఆర్ లక్ష్మణన్న కానీ శ్రీనివాస్ కానీ మన మనీష్ కానీ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్తో అన్న సహకారంతో బడుగు లింగయ్య గారి సహకారంతో ఈ ఫీజు వేవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం మీద మనకు పర్మిషన్ వచ్చి కూడా 1 సంవత్సరం అవుతున్నది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి ఫండ్స్ సేకరణ అనేది జరుగుతున్నది. ఇప్పటికీ దీంట్లో ట్రస్ట్ సభ్యులలో 9 మంది నుంచి మధ్యలో రిజిస్ట్రేషన్ టైంలో 36 మందికి ట్రస్ట్ సభ్యులను పెంచాము. మళ్ళీ ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో 36 నుంచి దీన్ని 54 మంది సభ్యులుగా దీన్ని పెంచాము. సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 11 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. దీంట్లో చాలామంది సభ్యులు కూడా ఈ 11 లక్షల రూపాయలు విరాళం ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. ఇకపోతే రూమ్స్ డోనర్ విషయానికి వచ్చేసరికి టోటల్ ఈ లక్ష ఎస్ఎఫ్టీలో 180 రూమ్లు ఈ 5 ఫ్లోర్లలో మొత్తం 180 రూమ్లు రాబోతున్నాయి. ఈ 180 రూమ్లకు గాను 60 రూమ్లు అంటే స్టిల్ట్ ఏదైతే పార్కింగ్ వస్తుందో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు ఫేజ్ 1 కింద దీన్ని పెట్టాము. 60 రూమ్లు ఫేజ్ 1 లోపల వస్తున్నాయి. దీంట్లో అన్నదాన సత్రము పైన ఒక 3,000 ఎస్ఎఫ్టీకి సంబంధించి ఒక బ్యాంక్వెట్ హాల్ కళ్యాణ మండపం అనుకోండి, బ్యాంక్వెట్ హాల్ అనుకోండి. ఎందుకంటే అక్కడ 200-300 మందికి 500 మంది లోపల సరిపడేంత కెపాసిటీ ఉన్న ఒక మ్యారేజ్ హాల్ అనుకోండి, బ్యాంక్వెట్ హాల్ అనుకోండి వస్తున్నది. దీంట్లోనే చిన్న కమర్షియల్ ఏరియా కొంచెం షాపింగ్కి బంక్ వచ్చేటట్టు ప్లస్ సర్వెంట్ క్వార్టర్స్ అవి ఒక 60 రూములు ఫేజ్ 1లో వస్తున్నాయి. ఈ దీనికి గాను రూము రెంట్స్ డోనర్ విషయానికి వచ్చేసరికి మొత్తం బిల్డింగ్ అంత వ్యయం కూడా లక్ష ఎస్ఎఫ్టీకి ఒక 28 కోట్ల దాకా ఇది వ్యయం రావచ్చని అంచనా వేయడం జరిగింది అందరు కూర్చొని. దాంట్లో ఒక్కసారిగా కట్టడం కష్టం కాబట్టి మొదటి దశలో దాదాపు 60,000 ఎస్ఎఫ్టీ మొదటి దశలో కడుతున్నాం. అంటే స్టిల్ టు గ్రౌండ్ ఫస్ట్ దీంట్లో 60 రూమ్లు వస్తున్నాయి. దీనికి కానీ మొదటి దశ ఫండింగ్ కానీ ఒక 15-18 కోట్ల వరకు ఖర్చు రావచ్చని అందరం కూర్చొని అంచనా వేసినాము. ఈ మొదటి దశ వ్యయంలో దాదాపు ఒక 4 కోట్ల చిల్లర మనకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఎవరైతే ఈ 50 మంది డోనర్స్ మెంబర్స్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. దాదాపు 1 కోటి రూపాయలు ఫండ్ ఇప్పుడు కొత్తగా బుక్ చేసిన రూమ్ డోనర్స్ దగ్గర నుంచి వచ్చింది. దాదాపు ఒక 5 కోట్ల రూపాయల ఫండ్ ఆల్రెడీ వచ్చింది. ప్రస్తుతం అక్కడ చూస్తే సైట్ మీద కానీ గ్రౌండ్ వర్క్ మొత్తము పూర్తయి స్టిల్ట్ ఎక్స్కవేషన్ ఫుటింగ్స్ అన్నీ కూడా లేసి కాలమ్స్ అన్నీ కూడా లేసి స్టిల్ట్ లెవెల్ ఫస్ట్ స్లాబ్ పడడం జరిగింది. ఇంకొక 15-20 రోజులలో ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా పడడానికి సిద్ధంగా ఉంది. కన్స్ట్రక్షన్ పైన మేము ఇప్పటిదాకా ఒక 2 కోట్ల రూపాయలు వ్యయం ఖర్చు పెట్టాము. 2.5 కోట్లు ల్యాండ్ ఆ 30 గుంటల ల్యాండ్ కొనడానికి ఖర్చు పెట్టడం జరిగింది. సో అది ప్రస్తుత స్థితి. అక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఫాస్ట్గా జరుగుతున్నది. ఈ కన్స్ట్రక్షన్ని పర్యవేక్షిస్తుంది కూడా దీని మేనేజ్మెంట్ కమిటీ అనేది ఒకటి కమిటీ వేసి దాంట్లో ముఖ్యంగా ముందు నుంచి కూడా బాధ్యత తీసుకొని ఒక కృషి చేసింది బద్దుల బాబురావు యాదవ్ గారు. దీనికి చైర్మన్ అధ్యక్షులుగా ఉన్నారు ట్రస్టు. అట్లాగే బత్తుల ప్రకాష్ యాదవ్ గారు ఫౌండర్ చైర్మన్, 1 ఏకర్ డొనేట్ చేసిన ఫౌండర్ మెంబరు. అట్లాగే సిపిరి యాదవ్ గారు వైస్ చైర్మన్. దీనికి మైల్కోల్ బాలమల్లేష్ యాదవ్ గారు వైస్ చైర్మను. రాజుబైన లక్ష్మణ్ యాదవ్ గారు వైస్ చైర్మన్. దీనికి నేను చింతల రవీంద్రనాథ్ యాదవ్ కూడా దీనికి వైస్ చైర్మన్గా ఉన్నాను. అట్లాగే
గోపనబోయిన జయకిషన్ యాదవ్ కూడా దీనికి వైస్ చైర్మన్గా ఉన్నారు. బత్తుల శ్రీధర్ యాదవ్ వైస్ చైర్మన్, అట్లాగే ఆ, వేణుగోపాల్ యాదవ్ గారు కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. దారబైన శ్రీనివాస్ యాదవ్ జాయింట్ సెక్రటరీ, ఏషం మనీష్ యాదవ్ దీనికి ట్రెజరర్గా ఉండి మొత్తం ఫండ్స్ అంతా కూడా ఆయన స్వతహాగా చార్టెడ్ అకౌంటెంట్, మొత్తం బ్యాంక్ అకౌంట్స్ ప్లస్ వచ్చే ఫండ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఖర్చు పెట్టడము ఏషం మనీష్ యాదవ్ గారు చేస్తున్నారు. అట్లాగే పొటేల్ సదానంద్ యాదవ్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. ఆయిలబోయిన రమేష్ యాదవ్ గారు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. ఇది మెయిన్ మేనేజ్మెంట్ ఇప్పుడు చేస్తున్న కమిటీ. అక్కడ కన్స్ట్రక్షన్ పర్యవేక్షణ మాత్రం వేణుగోపాల్ అన్న, అక్కడ బాల్మల్లేష్ అన్న గారు, అట్లాగే దారబైన శ్రీను గారు వీళ్ళంతా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా మనీష్ గారు ఏమో దీన్ని ఫండ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇది మెయిన్ కమిటీ యాక్టివ్గా ఉంది. ప్రతి మంగళవారం మేము కూర్చొని ఒక సమీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే వర్క్ అక్కడ ప్రోగ్రెస్ బాగా అవుతున్నది కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుంది అని సంగతి నెలకు ఒకసారి కూడా సైట్లో కూర్చొని అక్కడ మనకు వర్క్ ప్రోగ్రెస్ ఏమవుతుందో అక్కడ కూడా కూర్చొని నెలకు ఒకసారి డోనర్స్ని మెంబర్స్ అంతా కూడా పెడదామనేది ప్రతిపాదన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా విన్నపము ఏంటంటే యాదవ్ సోదరులు అందరూ కూడా ఇది మన భక్తుల గురించి, అక్కడ ముఖ్యంగా వెళ్ళే భక్తుల గురించి, అందులో మన యాదవ్ భక్తుల గురించి ఈ సత్ర నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది. సో అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి, ఇంకా దాదాపు ఫేజ్ 1లో ఒక 30 రూమ్లు బుక్ అయ్యాయి, ఇంకో 30 రూమ్లు మనకు బుక్ చేయవలసినది ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి చేయండి. అట్లాగే ఫేజ్ 2లో కూడా ఇంకా ఉంటుంది. కానీ ఒక సంవత్సరం సమయంలో ఈ ఫేజ్ 1 అనేది కంప్లీట్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాం. లేదా ఇంకో 3 నెలలు సమయం ఎక్కువ పడవచ్చు. ఒకసారి ఈ 60 రూమ్లు ఓపెన్ చేసిన తర్వాత 5 ఫ్లోర్స్ ఫేజ్ 2 ఫేజ్ 3లో చేసి దాన్ని ఒక 3 సంవత్సరాల టైంలో మొత్తం బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేద్దామని మేము ప్లాన్ చేస్తున్నాము. అందరికీ యాదవ్ సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ చక్కటి అవకాశాన్ని ఎవరైతే మీ పేరు మీద కానీ మీ తల్లిదండ్రుల పేరు మీద కానీ ఎవరికైనా కోరికలు ఉండి ఒక దైవ పుణ్యక్షేత్రము అక్కడ సత్రం నిర్మాణం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి. అంటే 1,00,000 కట్టిన వాళ్ళకి 5 లక్షలు కట్టిన వాళ్ళకి కొంత అవకాశాలు ఇస్తుంది. అవును, దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు రూమ్ రెంట్స్ వచ్చేసి మనకు 12 లక్షల నుంచి 18 లక్షల వరకు రూమ్లు 2-3 రకాల రూమ్స్ వచ్చినాయి. దీంట్లో ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అంటున్నాం. ఇది 12 లక్షల నుంచి 18 లక్షల వరకు. కొంతమంది పెద్ద సూట్ రూమ్స్కి కూడా ఇంట్రెస్ట్ చూపించారు. దానికి 24 లక్షల నుంచి 30 లక్షల వరకు సూట్ రూమ్స్ ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక 20 సూట్ రూమ్స్ వస్తున్నాయి. కేవలము మెంబర్షిప్ డోనర్స్ ప్లస్ సూట్ డోనర్స్ కాకుండా ఎవరికన్నా అంత వ్యవధి ఇచ్చుకోలేము మేము, కానీ మాకు భగవంతుడు సన్నిధికి ఇచ్చుకోవాలని కోరిక ఉన్నది, మా శక్తి మేరకు ఉన్నాము ఇచ్చుకోవాలని ఉన్నది అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల విరాళాలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టాము. అట్లాగే మీరు అడిగినట్టుగా ఎవరికి ఎన్ని రూమ్లు అంటే దాదాపు ఈ డొనేషన్ చేసే వాళ్ళకేమో 1,00,000కు 3 రోజులు, 1,00,000 ఇచ్చిన వాళ్ళకు సంవత్సరానికి 3 రోజులు, అట్లాగే 5 లక్షలు ఇచ్చిన వాళ్ళకు సంవత్సరానికి 15 రోజులు. ఈ రకంగా వీళ్ళకేమో రూమ్ ఉండదు, కేవలం వాళ్ళు డోనర్స్ మాదిరిగానే ఉంటారు. రూమ్స్ ఉన్న వాళ్ళకేమో సంవత్సరానికి 45 రోజులు, 30 నుంచి 45 రోజులు ఇచ్చి వాళ్ళకు ఆ 45 రోజులు కూడా ఏంటంటే కొంచెం యాదగిరిగుట్టలో పీక్ వచ్చేసి శుక్రవారము, శనివారం, ఆదివారం 3 పీక్ డేస్ ఉంటాయి. మిగతా వీక్ డేస్లలో అంతగా రష్ ఉండదు. సో ఈ 30 నుంచి 45 మేమైతే టోకెన్స్ ఇస్తున్నామో ఒక 50% పీక్ డేస్లో వాడుకొని ఒక 50% నాన్ పీక్ డేస్లో వాడుకోవచ్చు అనేది ఒక ప్రతిపాదన. సో అట్లా దీనికి ₹1,00,000 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 50 లక్షల వరకు దీన్ని అనేది ఫిక్స్ చేస్తాం. ఇది డోనర్ అమౌంట్ అని నేను చెప్పినట్టు 1,00,000 నుంచి 5 లక్షల వరకు డోనర్స్,
12 నుంచి 18 లక్షల వరకు ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉన్న వాళ్ళు, 24 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇచ్చింది సూట్ రూమ్స్. ఆ పైన 50 లక్షల బ్రాకెట్ కూడా ఒకటి ఉన్నది, అది అన్నదాన సత్రము. మా ఇక్కడ అందరికీ తెలిసినట్టే సాయం నగర్ హైతనగర్ దగ్గర నక్క రఘునందన్ యాదవ్ వాళ్ళు స్వర్గీయులయ్యారు. అయితే ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబం గారు ముందుకొచ్చి 50 లక్షలు విరాళము అన్నదాన సత్రం కిందకి ప్రకటించారు. ఒక సగం మేరకు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే కళ్యాణ మండపం కూడా ఒకటి పైన 3000 SFT, అది కూడా రేటు ఇంకా ఎగ్జాక్ట్ అనుకోలేదు కానీ ఒక 35 నుంచి 40 లక్షల 50 లక్షల ఒకటి అనుకొని ఆ కళ్యాణ మండపం కూడా ఎవరైనా ముందుకు వస్తే అది కూడా ఎవరికన్నా ఒకరికి ప్రకటిద్దాం అనేది ఆలోచన. అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి జేకే శేఖర్ యాదవ్ గారు ఉన్నారు. సో అన్నగారు చెప్పండి, అంటే యాదవులు ముఖ్యంగా యాదగిరిగుట్టలో గనక భాగస్వాములు కావాలంటే వాళ్ళు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ముందుగా యాదవ పెద్దలు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు, మరి యాదగిరిగుట్ట యాదాద్రి భవన్ యొక్క ట్రస్ట్ భవన్ అధ్యక్షులు బాబురావు యాదవ్ గారికి, మరి అదేవిధంగా తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్ర యాదవ్ గారికి, మరి వేణుగోపాల్ గారికి, మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ గారికి, ప్రకాష్ గారికి, అదేవిధంగా అందరికీ మహేంద్రన్న గారికి, మనిషి గారికి అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రజల్లో భక్తి పెరిగింది. భక్తి భావనతోటి ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా మనం ముందుగా తలుసుకునేది భగవంతుని. ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో మనకు తిరుపతి దేవస్థానం ఉండే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ యొక్క తెలంగాణలో అతిపెద్ద టెంపుల్ అయినటువంటి అక్కడ టీటీడీ, ఇక్కడ వైటీడీ, ఇక్కడ అతిపెద్ద టెంపుల్ అయినటువంటి యాదగిరిగుట్టలో ప్రభుత్వం చాలా విధాలుగా ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధి పరిచింది. ఈరోజు భారతదేశం కూడా ఈ యొక్క యాదాద్రి గుడి వైపు చూస్తుంది. అందులో భాగంగానే యాదవులు గతంలో శ్రీశైలంలో 130 గదులు నిర్మించేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 133 గదులను నిర్మించి అక్కడ అన్నసత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు బాబురావు యాదవ్ గారు, మరి అదేవిధంగా లక్ష్మణరావు యాదవ్ గారు, మరి అదేవిధంగా స్వర్గస్థులు శంకర్ యాదవ్ గారు కూడా ఎంతో కృషి చేసి ఈనాడు ఆ యొక్క శ్రీశైలం మందిరం కాడ అద్భుతమైనటువంటి యాదవ భవన్ కట్టి నిత్యాన్నదానం అక్కడ ఎవరైతే ఉన్నారో మన యాదవులు కాదు, దాని యొక్క ఆ యొక్క భవనం చూస్తే, ఆ యొక్క భోజనం చూస్తే వేరే భక్తులు కూడా అక్కడికి వస్తారు. వీకెండ్స్లో మాత్రం మన యాదవ భవన్లో రూమ్లే దొరికాయి. అంటే ఈరోజు ఎన్ని లక్షలు పెట్టి జాగా తీసుకుందని కూడా అక్కడ దొరకట్లేదు. అంటే ఆ విధంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు అభివృద్ధి పొందుతున్నటువంటి మన యాదాద్రి భవన్లో సంఘ సభ్యులందరూ కలిసి కూడా ఒక మంచి ఉద్దేశం తీసుకొని మనం కూడా ఒక భవనం కట్టాలి, వచ్చేటువంటి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతోటి ఈ రాష్ట్రంలో సుమారుగా 40 లక్షల యాదవులు, మరి 20 లక్షల కురుమలు, 60 లక్షల జనాభా ఉన్నటువంటి మన ఈ తెలంగాణలో మనం కూడా ఒక భవనం కట్టుకోవాలి. మన యొక్క కులస్తులకు అదేవిధంగా వేరే భక్తులకు కూడా మంచి సౌకర్యం అకామిడేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ యాదవ భవనం ప్రారంభించడం జరిగింది. పెద్దలు ఇప్పటివరకే రాష్ట్ర అధ్యక్షులు క్లుప్తంగా క్షుణ్ణంగా అన్ని వివరాలు చెప్పడం జరిగింది. వాటి జోలికి పోకుండా నేను ఏమంటున్నానంటే, భక్తులారా, ఇప్పుడు భక్తులు తీసుకోవడానికి వీలుండదు మన యాదవ భవన్ కాబట్టి యాదవులు మాత్రమే డొనేట్ చేయాలి. రేపు కావాలనుకున్నా కూడా మనకు జాగా దొరకదు, రూమ్ దొరకదు. ఇప్పుడు తిరుపతికి పోయినా శ్రీశైలం పోయినా ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఇలా 13 లక్షలు ఒక రూమ్ అనేది 13 లక్షలు కోరుకుంటే 38 లక్షల వరకు, అంటే రూములు అనేవి 13 నుంచి 20 లక్షల వరకు ఉన్నాయి. అదే సూట్ రూమ్లు అనేవి 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఉన్నాయి. కాబట్టి నేను అందరూ కూడా మన యాదవ్ సోదరులందరూ కూడా బంధుమిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా యాదగిరిగుట్టలో మీకు మీ అమ్మ పేరు మీదనో మీ నాన్న పేరు మీదనో ఒక రూమ్ బుక్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే రానున్న రోజుల్లో మీరు తీసుకుందామంటే కూడా ఆడ 13 లక్షలే, రేపు ₹1,00,00,000 పెట్టిన రూమ్ దొరకదు. కాబట్టి సోదరులారా మీరు ఆలోచించండి. ఎందుకోసం అంటే డబ్బు చాలామందికి ఉంటుంది, పెట్టే గుణం కూడా ఉండాలి. మీరు ఒక రూమ్ కట్టిస్తే మీతో పాటు చాలామంది భక్తులు ఆ యొక్క రూమ్లో ఉండి ఆ భగవంతుని దర్శించుకుంటారు. కాబట్టి ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. కాబట్టి మరొక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి జిల్లా వైజ్గా ఒక జిల్లా నుంచి 20 రూమ్లు ఖచ్చితంగా బుక్ చేయాలి. ఎందుకంటే సోదరులు చెప్పినట్టు ఇప్పుడు 57 రూమ్లు కడుతున్నాము. ఎందుకోసం అంటే ఫండింగ్ కొంత ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తే అది మొత్తం 177 రూమ్లు, 177 రూమ్లో
ఆడ మేనేజర్ ఉంటాడు, ఆడ వర్కర్లు ఉంటారు, మనం కూడా ఒక 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా భక్తులు కూడా సౌకర్యాలు కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి అదేవిధంగా రావాలని. ఇంకోటి పెద్దలు చెప్పినట్టు ఒకవేళ అంత స్తోమత లేని వాళ్ళు ₹1,00,000 కట్టుకుంటే 3 రోజులు సంవత్సరంలో మీకు ఫ్రీగా అక్కడ రూమ్ అకామిడేషన్ దొరుకుతుంది. అదే ₹2,00,000 కడితే 6 రోజులు, 3 లక్షలు కడితే 9 రోజులు, 4 లక్షలు కడితే 12 రోజులు, 5 లక్షలు మీరు డొనేషన్ ఇచ్చినట్టయితే మీకు 15 రోజులు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రూమ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 45 డేస్ అని చెప్పారు. కాబట్టి ఇప్పటికీ నన్ను శ్రీశైలంలో చాలామంది నెలకు 5-6 పోతారు అన్న రూమ్ ఇప్పి అంటే అక్కడ రూమ్ మన దగ్గర దొరకదు. ఎందుకంటే మన యాదవ్ భవన్ అంత నీట్గా ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ యాదగిరిగుట్ట కూడా మరో తిరుపతి కాబట్టి చాలా డెవలప్ అవుతుంది. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి రూములు బుక్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాదవులందరూ ఐక్యత ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అది ఆర్థికంగానైనా రాజకీయంగానైనా ఏ రకంగానైనా మనం అందరం ఒక తాటి మీద నడుస్తేనే అవతల చూసి భయపడతాడు. కాబట్టి మనకు కూడా ఒక సత్రం ఉంది, ఓ రెడ్డి సత్రం అని ఎప్పటికీ వాళ్ళే కాదు యాదవులు కూడా తక్కువ లేరు. యాదవులు డబ్బు లేవు, తెలివి ఉంది, డబ్బు ఉంది, పెట్టే గుణం కూడా ఉందని చెప్పేసి నిరూపించుకోవడం కోసం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మీ అందరూ మరొకసారి యాదవ్ సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తూ, జై హింద్, జై యాదవ్, జై లక్ష్మీనరసింహ స్వామి. మొట్టమొదట యాదవ్ విధన్ ఛానల్ వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే యాదవ్లలో ఇది మొట్టమొదటి ఛానల్ అని నేను అనుకుంటున్నాను. అలాగే యాదగిరిగుట్ట గురించి మా రాష్ట్ర అధ్యక్షులు, దాని ఉపాధ్యక్షులు పెద్దలు బద్దుల బాబురావు గారి ఆధ్వర్యంలో ఏదైతే యాదగిరిగుట్టలో కన్స్ట్రక్షన్ 180 రూమ్లు జరుగుతున్నదో దానికి పెద్దలు మీ అందరికీ కుల సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించిన అన్ని విషయాలు అధ్యక్షులు చెప్పింది కాబట్టి ఆ విషయాల్లో పోకుండా ఈ రాష్ట్ర యాదవులకు మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నా, మీరందరూ కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భాగస్వాములు కావాలని, మీరందరూ అక్కడ ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క రూము డోనర్గా ఉంటే ఇది స్థిరస్థాయి ఉంటుందని తెలియజేసుకుంటూ, మీరందరూ ఈ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి యాదవ్ భవన్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ యాదవ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్తే. అందరికీ యాదవ్ సోదరులకు నమస్కారము. ఈ యాదవ్ విజన్ టీవీ గారికి నమస్కారాలు. అయితే నేను యాదాద్రి సంఘం ట్రస్ట్ల జనరల్ సెక్రటరీని వేణుగోపాల్ యాదవ్. అందరూ యాదవులందరూ మాకు రూమ్ డొనేషన్ చేస్తే బాగుంటుంది. జిల్లాల వారీగా ప్రతి జిల్లా నుంచి 1-2 అట్లా వచ్చినా ఫుల్ఫిల్ అవుతాం. ఇప్పటికీ మాకు రూములు ఒక 60 రూములు ఇక శాతంగానే బుక్ అయినాయి, ఇంకా కావాలని కోరుకుంటున్నాం. చూశారు కదా, ఇక్కడ క్లియర్గా మన యాదవ్ సంఘ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. యాదవ్లే భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శ్రీశైలంలో కడితే అక్కడ ఎంత డిమాండ్ ఉందో రేపు ఫ్యూచర్లో మనకు తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే మన తెలంగాణ తిరుపతి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా డిమాండ్ ఉంటుంది. ఆ రోజు మనం వెతికినా కూడా మనకి ఇలాంటి సువర్ణ అవకాశం రాదు. కాబట్టి ఖచ్చితంగా యాదవులందరూ కూడా పాల్గొని దీనికి సాధ్యమైనంత వరకు డొనేట్ చేయాలని వాళ్ళు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు కూడా దైవ సన్నిధిలో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి మా యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.